జమ్మూని పాక్లో విలీనం చేయడమే ఉగ్ర సంస్థల ప్రధాన లక్ష్యం. దీనికోసమే భారత్లో అటు పాక్ ఇటు ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నాయి. నిన్న రాత్రి కూడా భారతదేశంలోని 15 నగరాలపై ఉగ్రవాద దాడులకు ప్రయత్నించిన పాక్ విఫలమైంది. కానీ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా జమ్మూ నగరం క్షిపణులు, డ్రోన్ల దాడులు చేసింది ఆ నగరంపై. దీంతో అత్యవసరంగా సైరన్లు మోగడంతో నగరం అంతా కూడా అంధకారంలోకి వెళ్లిపోయింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత వాయు రక్షణ వ్యవస్థలు ఆకాశంలోనే అడ్డగించాయి. జమ్మూతో పాటు 300 మీటర్ల దూరంలో కుప్వారా, పఠాన్కోట్, గురుదాస్పూర్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ ప్రకటించారు. బారాముల్లాలో ప్రస్తుతం పూర్తి స్థాయి బ్లాకౌట్ అమల్లో ఉంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే తీవ్ర స్థాయిలో షెల్లింగ్కు పాల్పడుతోంది. జమ్మూ విమానాశ్రయంపై కూడా పలు దాడులు జరిగాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి జమ్మూ పరిస్థితి కాస్త ప్రశాంతంగానే కనిపిస్తోంది. భారీ భద్రతా బలగాలు మాత్రం అక్కడ మోహరించి ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తత అయితే కొనసాగుతోంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికులు అపోహలకు లోను కావద్దంటోంది సైన్యం. ఎలాంటి సమాచారమైనా తమ నుంచి వస్తేనే నమ్మాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో పాక్ దాడులు చేసిన ఉరీ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యటించనున్నారు. అక్కడ నిరంతరం కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భద్రతా బలగాలను ఆయన స్వయంగా కలుసుకుని వారితో మాట్లాడతారు. అక్కడి ప్రజల పరిస్థితిని తెలుసుకుని వారికి జరిగిన నష్టం, భద్రతా చర్యలపై సమీక్ష చేయనున్నారు. ఇక అటు ఒమర్ అబ్దుల్లా కూడా పాక్ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.